మామ కొంచెం ఆలోచించండి. మిమ్మల్ని తిండి నీరు లేకుండా ఒక లాకర్ లాంటి రూమ్ లో బంధించారు. ఆ రూమ్ లో నుంచి బయటకు వెళ్లడం అంటే అసాధ్యం. సేమ్ ఈ రోజు ఈ వ్యక్తితో కూడా ఇలాగే జరుగుతుంది. ఇతను రాత్రంతా ఫుల్ గా తాగిన తర్వాత ఇతను ఉదయం కళ్ళు తెరిచి చూడగా ఇతని పక్కన ఒక చనిపోయిన ఎలుక ఉంటుంది. ఇతను మంచిగా గమనించగా ఇతనికి తెలుస్తుంది నేను ఒక లాకర్ లాంటి రూమ్ లో ఉన్నాను అని. ఆ రూమ్ లో ఒక ఐరన్ తలుపు ఇంకా ఒక అల్మారా కూడా ఉంది. ఇంకా అక్కడ చనిపోయిన ఎలుక పైన చాలా ఈగలు చుట్టుకొని ఉంటాయి. తర్వాత ఈ వ్యక్తి తన చేతికి ఉన్న వాచ్ లో టైం చూస్తాడు. 9:30 అయి ఉంటుంది. ఇతను ఐరన్ తలుపుని తెరవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఇతను ఆ తలుపు పైన గట్టిగా కొడుతూ ఉంటాడు. అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు. ఇతనికి ఇది అస్సలు అర్థం కావడం లేదు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నన్ను ఎవరు తీసుకుని వచ్చారని. కొంచెం సేపటి తర్వాత ఇతనికి సుస్సు అర్జెంటుగా వస్తూ ఉంటుంది. దీంతో ఇతను పక్కకు వెళ్లి కొలాయిని తిప్పుతాడు. ఇతనికి ఇలా అనిపిస్తుంది ఎవరో నాతో ప్రాంక్ చేస్తున్నారని. ఇతను ఇలా అనుకుంటాడు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. రే జాన్ ఇదంతా నీ పనే కదరా, నేను బయటకు వచ్చిన వెంటనే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తా అని చెప్తాడు. ఇతను చాలా సేపటి వరకు వెయిట్ చేసినా కూడా బయట నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు. ఇతను తన జోబీలో నుంచి ఫోన్ తీసి తన ఫ్రెండ్ కి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ సిగ్నలే రావడం లేదు. దీని అర్థం ఏమంటే బయట ప్రపంచానికి ఇతనికి ఎటువంటి సంబంధం లేనట్లు ఉంది. ఆ రూమ్ లో ఉన్న అల్మారాని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ దానికి తాళం వేసి ఉంటారు. ఇంకా ఇతను ఆ రూమ్ లో ఏవైనా కెమెరాస్ ఉన్నాయా అని వెతుకుతూ ఉంటాడు. కానీ ఇతనికి అటువంటి వస్తువు ఎక్కడ కనిపించడం లేదు. అసలు ఇతనికి ఏం అర్థం కావడం లేదు. ఇతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన కొలీగ్స్ అందరి పైన అరుస్తూ ఉంటాడు. ఇంకా ఇతను కోపంతో అల్మారా పైన కొడుతూ ఉంటాడు. దీని తర్వాత ఇతను అలసిపోయి ప్రశాంతంగా కూర్చుంటాడు. ఎందుకంటే ఇతను ఇక్కడికి వచ్చి 12 గంటలైంది. ఇంతవరకు ఇతను ఎటువంటి ఆహారాన్ని తినలేదు. తర్వాత ఇతను గట్టిగా అరుస్తూ ఇలా చెప్తాడు నన్ను బయటకు తీయకపోతే నేను అందరిపైన కేసు పెడతానని. అయినా కూడా బయట నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు. ఒక రోజు కంప్లీట్ అయి ఉంటుంది. ఇతను నిద్రలో నుంచి పైకి లేచి తన ఫోన్ ని చెక్ చేస్తాడు. అప్పుడే ఫోన్ కిందకు పడి పగిలిపోతుంది. ఇక్కడ తిండి లేదు, నీరు లేదు. ఇతను ప్రాణాలతో బ్రతికి ఉండడానికి ఏదో ఒకటి చేయాలి. దీంతో ఇతను తన షూని తీసి దాంట్లో తన సుస్సు పోసి దానినే తాగుతాడు. ఒంటరితనం కారణంగా ఇతనికి మెంటల్ పడుతూ ఉంటుంది. అప్పుడే సడన్ గా పైన ట్యూబ్ లైట్ లో ఇతనికి ఒక బీగం కనిపిస్తుంది. ఇంకా ఇతను ఆ ట్యూబ్ లైట్ ని విరక్కొట్టి దాంట్లో ఉన్న బీగాన్ని తీసుకుంటాడు. ఆ తాళం సహాయంతో అక్కడున్న అల్మారా అనేది ఓపెన్ అవుతుంది. అల్మారాలో ఇతనికి ఆక్సిజన్ సిలిండర్ ఇంకా అక్కడ చాలా రకాల వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులతో ఐరన్ లాకర్ ని పగలగొట్టడానికి చూస్తాడు. ఇతను ఎంత ప్రయత్నించినా కూడా లాకర్ పైన ఒక చిన్న గీత కూడా పడడం లేదు. ఇంకా ఇతను వెల్డింగ్ మిషన్ సహాయంతో ఆ తలుపుని కట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇతనికి ఆ వెల్డింగ్ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. మంటని చూసిన తర్వాత ఇతనికి ఒక ఐడియా వస్తుంది. అక్కడ ఉన్న ఫైర్ అలారం ని యాక్టివేట్ చేయడానికి చూస్తాడు. దీంతో తాగడానికి నీళ్లు దొరుకుతాయని. కానీ ఫైర్ అలారం చూస్తే పని చేయడం లేదు. తర్వాత ఇతను సుత్తితో ఎట్లయినా గానీలే అని ఆ తలుపుని విరక్కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇతను గంటల కొద్దీ ఆ తలుపు పైన కొట్టినా కూడా ఆ తలుపు పైన ఒక్క గీత కూడా పడలేదు. ఆకలి దాహం కారణంగా ఇతను డిప్రెషన్ లో వెళ్తూ ఉంటాడు. ఇతను తన కోపాన్ని అక్కడున్న అల్మారా పైన చూపిస్తాడు. అప్పుడే ఇతనికి అక్కడున్న గోడ పైన ఒక రంధ్రం కనిపిస్తుంది. దీంతో ఇతను ఉల్లి ఇంకా సుత్తిని తీసుకుని ఆ గోడని పగలగొడుతూ ఉంటాడు. అక్కడ ఒక పెద్ద రంధ్రాన్ని చేసి దాంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అని అనుకుంటాడు. ఆ రూమ్ లో ఆక్సిజన్ స్థాయి అనేది తగ్గుతూ ఉంటుంది. దీంతో ఇతను అక్కడున్న ప్యూర్ ఆక్సిజన్ ని తీసుకుంటాడు. ఆక్సిజన్ స్థాయి పెరగడంతో ఇతను కళ్ళు తిరిగి కిందకు పడిపోతాడు. తర్వాత ఇతని చూపు ఎలక పక్కన ఉన్న పురుగుల పైన పడుతుంది. ఇంకా ఇతను ప్రాణాలతో ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. దీంతో ఆ పురుగులనే తింటాడు. దాని తర్వాత ఇతను తన పనిని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత ఆ గోడ లోపల ఇతనికి కొన్ని రాడ్స్ అనేవి కనిపిస్తాయి. ఇంకా ఇతను తన దగ్గరున్న వెల్డింగ్ గన్ సహాయంతో ఆ రాడ్స్ ని కట్ చేస్తాడు. తర్వాత ఉల్లి సుత్తితో ఆ గోడని పగలగొడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఆ రంధ్రం చాలా పెద్దగా ఉంటుంది. దీంతో ఇతను ఈజీగా ఆ రంధ్రంలో నుంచి ఆ సైడ్ కి వెళ్లిపోగలడు. ఇతను ఆ సైడ్ కి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న ఈ దృశ్యాన్ని చూసి ఇతను షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇతను మళ్ళీ సేమ్ ఇటువంటి ఒక రూమ్ లోకే వచ్చాడు. ఇతను గంటల కొద్ది కష్టపడిన ఇతని శ్రమ అంతా వృధా అయిపోయింది. ఇతను పిచ్చి పట్టిన వాడిలాగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత ఇతను ప్రశాంతంగా ఆ రూమ్ అంతా జాగ్రత్తగా చూస్తాడు. ఇతనికి ఆ రూమ్ లో ఒక ఎర్రటి సమాధి పెట్టె కనిపిస్తుంది. ఇతను చాలా భయపడుతూ ఆ సమాధి పెట్టెని ఓపెన్ చేస్తాడు. దాని లోపల ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఇది చూసి ఇతని ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆమె చూడడానికి చనిపోయినట్లు లేదు, ఫుల్లుగా నిద్రలో ఉన్నట్లు ఉంది. ఇతను అమ్మాయిని లేపడానికి చూడగా ఆమె అతన్ని చూసి చాలా భయపడిపోతుంది. ఇతను అమ్మాయితో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఇతనికి తెలుస్తుంది వీళ్ళ ఇద్దరి భాషలు డిఫరెంట్ అని. దీంతో వీళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోతారు. ఈ అమ్మాయి భయపడి ఈ వ్యక్తి ఉండే పాత రూమ్ లో వెళ్లి అక్కడ ఉంటుంది. ఇతను అమ్మాయితో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఈమెకు అతని భాష అర్థం కావడం లేదు. దీంతో ఈ వ్యక్తి ఆ సమాధి పెట్టెలో వెళ్లి పడుకుంటాడు. కానీ ఆ రోజు రాత్రి ఈ అమ్మాయి చాలా భయపడిపోయి ఇతని దగ్గరికి వచ్చి ఇతన్ని నిద్ర లేపుతుంది. ఇంకా అతనికి ఉల్లి సుత్తి ఇచ్చి ఆ గోడని పగలగొట్టు అని చెప్తుంది. ఆకలి దాహం కారణంగా ఈ వ్యక్తి ఒంట్లో అసలు శక్తే లేదు. ఇన్ని రోజులు కష్టపడి పని చేయడంతో ఇతని వల్ల అసలు కావడం లేదు. ప్రెజెంట్ ఇప్పుడు ఇతను విశ్రాంతి తీసుకోవాలి. దీంతో ఈ అమ్మాయి ఉల్లి సుత్తి తీసుకుని ఆ గోడని పగలగొట్టడానికి చూస్తుంది. కానీ ఆ పని చేయడం అంత ఈజీ ఏమీ కాదు. అప్పుడే ఈమెకు సుస్సు రావడంతో పక్కన రూమ్ లోకి వెళ్తుంది. సడన్ గా ఈ వ్యక్తి ఆమెను ఆపి ఇలా చెప్తాడు నేను గత 3 రోజులుగా అసలు నీళ్లే తాగలేదు. దీంతో ఆ అమ్మాయి సుస్సు ఇతనికి చాలా విలువైన ఖజానా. ఈమెకు ఇష్టం లేకున్నా కూడా ఇతని మాటలని విని ఇతను అన్నట్లుగానే షూలో సుస్సు పోసి ఇస్తుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇతను ఫైనల్ గా ఇతను ఒక
ఒక బియర్ గిల్స్ లాగా మారిపోయాడు. ఈ అమ్మాయికి ఇతని భాష అర్థం కావడం లేదు, కానీ ఈమె ఒకటి అర్థం చేసుకుంది, ఇక్కడ ప్రాణాలతో ఉండాలంటే ఏదైనా చెయ్యాలి అని. ఇతను ఆమెకు పురుగులని తినడం కూడా నేర్పిస్తాడు, కానీ ఈమె పురుగులని తినడానికి ఒప్పుకోదు. తర్వాత ఈ వ్యక్తి అక్కడున్న గోడకి రంధ్రం చేయడం స్టార్ట్ చేస్తాడు. చాలా సేపటి వరకు ఇతను ప్రయత్నించినా కూడా ఒక చిన్న రంధ్రాన్ని మాత్రమే చేశాడు. ఇది చూసి ఈ అమ్మాయి చాలా ఏడ్చేస్తుంది. దీంతో ఈ వ్యక్తి ఒక పాట పాడి ఆమెను నవ్విస్తాడు. ఇంకా ఇతను తన పనిని చేస్తూ ఉండగా అప్పుడే ఇతని చేకి గాయం అవుతుంది. దీంతో ఈ అమ్మాయి తన తలపైన ఉన్న బట్టని తీసి అతని చేకి కడుతుంది. చూస్తూ ఉండగా వీళ్ళిద్దరి మధ్య స్నేహం అనేది పెరిగిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా ఆ తలుపుకి ఉన్న తాళం అనేది తిరుగుతూ ఉంటుంది. ఇది చూసి వీళ్ళు ఆ తలుపు దగ్గరికి వెళ్తారు. మళ్ళీ ఆ తలుపు అనేది లాక్ అయిపోతుంది. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత వీళ్లకు తెలుస్తుంది, వీళ్ళిద్దరూ ఆ తలుపుకి తమ వీపుని చూపిస్తేనే ఆ తాళం అనేది ఓపెన్ అవుతుందని. ఇంకా వీళ్ళు నిదానంగా వీళ్ళ వీపుని చూపించుకుంటా ఆ తలుపు దగ్గరికి వెళ్తారు. ఇంకా ఈ విధంగా ఆ తలుపు అనేది ఓపెన్ అవుతుంది. దీంతో వీళ్ళు 3వ రూమ్ లోకి వచ్చేస్తారు. ఆ 3వ రూమ్ కూడా సేమ్ చూడడానికి ముందు రూమ్ లాగే ఉంది. ఇంకా ఇక్కడ ఖాళీగా ఉన్న సమాధిని ఎవరు తవ్వి ఉంటారు. ఇంకా ఇక్కడ సేమ్ ముందు రూమ్ లో ఉండేలాగా ఒక ఐరన్ తలుపు అనేది ఉంటుంది. వీళ్ళు సేమ్ ముందులాగే తమ వీపుని చూపించుకుంటా ఆ తలుపుని తెరవడానికి చూస్తారు. కానీ వీళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఆ తలుపు అనేది ఓపెన్ కావడం లేదు. ఇంకా వీళ్ళ దగ్గర ఒకే ఒక దారి ఉంది. ఆ సమాధిలో నుంచి ఒక సొరంగం తవ్వడం మాత్రమే. ఇక్కడ ఈ వ్యక్తి శరీరంలో అసలు శక్తే లేదు. దీంతో ఇతను కళ్ళు తిరిగి కిందకు పడిపోతాడు. ఈ అమ్మాయి చూస్తే మంచిగా ఉంది, ఎందుకంటే ఈ అమ్మాయి అంతగా కష్టపడలేదు కాబట్టి. అప్పుడే ఈ వ్యక్తికి ఇలా అనిపిస్తుంది, మన ఇద్దరిని ఈ రూమ్ లో బంధించిన వ్యక్తి ఇదే ఆశిస్తున్నాడు, మన ఇద్దరిలో ఎవరో ఒకరే బ్రతికి ఉండాలని. దాని తర్వాతే ఈ రూమ్ లో నుంచి బయటపడగలం. ఆ రూమ్ లో ఉండే ఆ సమాధి పెట్టి ఆ ఒకరి కోసమే. దీంతో ఈ వ్యక్తి రూమ్ లో నుంచి బయటపడడానికి అమ్మాయిని లేపేయడానికి చూస్తాడు, కానీ ఇతను ఇలాగా చేయలేకపోతాడు. ఎందుకంటే ఇతను చాలా మంచి వ్యక్తి, ఇంతవరకు ఎవరికి హాని కలిగించలేదు. దీంతో ఇతని సమాధిలో పడుకుని తన చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి అతన్ని కొడుతూ అతన్ని స్పృహలో తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి పని అయిపోయినట్లు ఉంది. దీంతో ఈ అమ్మాయి అతన్ని సమాధిలో నుంచి బయటకు తెచ్చి అతన్ని పడుకోబెడుతుంది. ఇంకా ఆమె ఆ తలుపు దగ్గరికి వెళ్లి చాలా గట్టిగా అరుస్తుంది, ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి అని. కానీ ఈమె ఎంత అరిచినా కూడా బయట నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇంకా ఈమెకు వేరే దారి కనిపించడం లేదు ఆ దేవుడి దగ్గరికి వెళ్లడం తప్ప. ఇంకా ఈమె తన కన్నీటితో అతని పెదాలని తడుపుతుంది. ఒకవేళ ఈ వ్యక్తి చనిపోతే ఈమె కూడా ఎక్కువ సేపటి వరకు ప్రాణాలతో ఉండలేదు. కొంచెం సేపటి తర్వాత ఈమె తన బట్టలని విప్పేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి స్పర్శతో ఇతను కూడా స్లోగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. ఈమె ఎట్లయినా కానిలే అని అతనితో రాత్రి టపాటాప్ చేస్తుంది. కొంచెం సేపటి తర్వాత ఈ వ్యక్తి కళ్ళు తెరిచి చూడగా ఇతనికి తెలుస్తుంది, ఈ అమ్మాయి రాత్రంతా నా పక్కనే పడుకుందని. ఇంకా ఇతను పాకుతూ పక్కన రూమ్ లోకి వెళ్లి అక్కడ సమాధి పెట్టెలో ఉన్న బట్టని తెచ్చి ఈ అమ్మాయి పైన కప్పుతాడు. తర్వాత ఇతను స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడే ఆ తలుపు లాక్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఇది చూసి వీళ్ళు తమ వీపులని ఆ తలుపుకి చూపిస్తూ ఆ తలుపు దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఈ వ్యక్తి ఎంత వీక్ అయిపోయాడంటే ఇతని దగ్గర నడవడానికి కూడా శక్తి లేదు. దీంతో ఈ అమ్మాయి ఏదో విధంగా తన్ని పట్టుకొని ఆ తలుపు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇంకా ఫైనల్ గా ఆ తలుపు అనేది ఓపెన్ అవుతుంది. వీళ్ళ ముందర చాలా అద్భుతమైన దృశ్యం ఉంటుంది. ఇది చూడడానికి స్వర్గం లాగా ఉంది. ఇంత అద్భుతమైన దృశ్యాన్ని వీళ్ళు ఇంతవరకు తమ జీవితంలో ఎక్కడ చూడలేదు. వీళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకొని చాలా సంతోషిస్తారు. వీళ్ళు ఇంత కష్టపడిన తర్వాత వీళ్ళు తమ గమ్యానికి చేరుకుంటారు.